ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయంలో కుటుంబ జీవితం, సంఘంలో ప్రవర్తించవలసిన విధానం, సమాజంలో మనం ఉండవలసిన విధానాన్ని పేతురు ఎంతో చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ప్రతి విశ్వాసి కుటుంబంలో ఎలా ఉండాలి? సంఘంలో ఎలా ఉండాలి? చుట్టుపక్కల ఉన్న వారితో ఎలాంటి విధానంలో ఉండాలి అని తెలియచేస్తూనే, అలాగే యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. క్రీస్తునందున్నాము. కొన్ని రకాల శ్రమలు ఎదురైనా మనం దేవుణ్ణి చూస్తూ ముందుకు సాగాలి. మన ప్రవర్తన అయితే మారకూడదు. దేవుని మీద మనకున్న విశ్వాసం తొలగిపోకూడదు. అంతకంతకు దేవునికి దగ్గరవ్వాలి. దూరం కాకూడదు అంటూ మంచి విషయాలు ఎన్నో ఈ అధ్యాయం ద్వారా ఆనాడు ఆనాటి విశ్వాసులకు పేతురు గారు అందించడం జరిగింది. నేడు మనం కూడా దేవుని ఆత్మ సహాయంతో వాటిని మన జీవితానికి అన్వయించుకుంటే మనకెంతో దీవెన. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువు అయినట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న యెడల ఆమెకు పిల్లలగుదురు. అటువలే పురుషులారా, జీవనమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటనమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండా చూసుకొనండి. ప్రియ విశ్వాసులారా, ఇదిగోండి దేవుని యందున్న విశ్వాసులు స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రత్యేకమైనది. దేవుడు స్త్రీని పురుషునికి సాటి అయిన సహాయంగా నియమించాడు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే. దేవుడే ఆ విధంగా ఆశీర్వదించాడు. వివాహం ఘనమైనది. పరిశుద్ధంగా ఉండాలి. వివాహ బంధం ప్రేమ కలిగి ఉండాలి. స్త్రీలారా, మీ స్వపురుషులకు మీరు లోబడాలి. మీరు దేవుణ్ణి ఎలాగైతే గౌరవిస్తూ ఉంటున్నారో అలాగూ దేవుని భయం కలిగిన వారే మీ భర్తలకు మీరు అలాగే ప్రేమతో లోబడాలి. ప్రేమతో లోబడి ఉండుట చేత ఇలాగా ఉన్న యొక్క విశ్వాసురాలి యొక్క భర్త మార్పు లేని వాడైతే, అవిశ్వాసి అయితే, వాక్యానికి అవిధేయుడైతే ప్రవర్తన బట్టి, ఆ స్త్రీ యొక్క ప్రవర్తనను బట్టి భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే అతని భార్య నడవడిని బట్టి అతడు మారవచ్చు. కొన్ని సందర్భాల్లో భార్యల యొక్క ప్రవర్తనను బట్టి, వారు జీవిస్తున్న పవిత్ర విధానాన్ని బట్టి భయముతో కూడి మంచి ప్రవర్తన గలవారై ఉండటం వలన అవిధేయులైన వారిని కూడా రక్షించవచ్చు. వారికి సువార్త లేకుండానే ఆ స్త్రీ యొక్క యోగ్యమైన ప్రవర్తన చేత మారే అవకాశాలున్నాయని పేతురు సంఘానికి ఉపదేశిస్తూ ఉన్నాడు. కుటుంబ జీవితం ఎంతో విలువైంది. ఏర్పాటు చేసింది దేవుడే కదా! కాబట్టి విలువలు కలిగి జీవించాలి.
భర్త బాధ్యత భర్త సక్రమంగా నెరవేర్చాలి. భార్య తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. ఇరువురు ఏక శరీరం అవుతారని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ఇరువురు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. స్త్రీ ఒక వ్యక్తిత్వం ఉన్న స్త్రీనే. తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. అప్పటిదాకా వివాహం కాకముందు వరకు ఒక కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉంది. అయితే ఇప్పుడు మరో కుటుంబంలోనికి వచ్చింది. ఎవరినైతే వివాహం చేసుకుందో ఆ వ్యక్తిని సన్మానించి, అతనికి ప్రేమతో లోబడి తన బాధ్యతను నెరవేర్చాలి. జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు విలుగలిగిన వస్త్రాలు ధరించుకొని, ఇలాగూ వెలుపల అలంకారానికి మీరెక్కువ తావు ఇవ్వకండి. వెలుపలి అలంకారాల వలన ఏదో పెద్ద మార్పులు జరుగుతాయని, ఏదో గొప్ప ఆకర్షణీయత ఉంటుందని మీరనుకోవద్దు. స్త్రీకి ఏది నిజమైన అలంకారం అంటే, సాధువైనట్టి, మృదువైనట్టి, మంచి సుగుణాలు. ఇవే అక్షయ అలంకారంగా ధరించుకోవాలి. ప్రియ విశ్వాసులారా, బాహిరమైన అలంకారాలు ఎలాగుంటాయంటే గతించిపోతాయి. పూలు పెట్టుకుంటారు. అవి ఒక దినానికి వాడిపోతాయి. ఇక బంగారు నగలు కూడా ఏమవుతాయంటే కాస్తంత అవి మట్టి చేరి, దాని వలన బంగారపు యొక్క మెరుగు, మెరిసే విధానం కూడా కొద్ది కొద్దిగా వాడగా వాడగా తగ్గిపోతుంది. ఇక వస్తువులు అరగవచ్చు. ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి. బాహిరమైన అలంకారం విషయంలో. అవి బయటకు కనిపించేవి. కానీ నిత్యమైన అలంకారం ఒక స్త్రీ గనక మంచి సాధు స్వభావం కలిగి, మృదువైన మనస్సాక్షి కలిగి, చక్కటి సుగుణాలు కలిగి తన హృదయపు అంతరంగము, స్వభావం తనకు అలంకారంగా ఎప్పుడైతే ఉంటుందో, మంచి లక్షణాలు కలిగిన ఆ యొక్క స్త్రీని అందరూ ప్రశంసిస్తారు. ఆ యొక్క లక్షణాలతో వచ్చిన ఆ అలంకారం ఉంది చూసారా? దానిని ఎవరు చెరిపివేయలేరు. అది పాడు కూడా అవ్వదు. అది ఎప్పటికీ నిలుస్తుంది. కాబట్టి పేతురు అంటున్నాడు, మీ భర్తల ఎదుట మీరు వెళ్ళగలిగిన నగలో రకరకాల జడలు అల్లుకోవడమో ఏవేవో గొప్ప వస్త్రాలు, దుస్తులు ధరించుకున్నంత మాత్రం చేత మీరు ఆకర్షితులుగా ఉండలేరు కానీ, మీలో మంచి సుగుణాలుంటే, మీ యొక్క యోగ్యమైన ప్రవర్తనను బట్టి మీ భర్తలు మార్పు నొందుతారు. అవిధేయులైన వారు కూడా మీ పవిత్ర ప్రవర్తన, మీరు దేవునికి భయపడుతున్న విధానాన్ని చూసి, మీరు ఎదుగుతున్న విధానాన్ని చూసి, మీలో ఉన్న సాధు లక్షణాలను బట్టి, మృదువైన మంచి సుగుణాలను బట్టి, అవి మీకు అలంకారంగా ఎప్పుడైతే ఉంటాయో ఇవి క్షయం కావు గనక, ఈ అలంకారం ఎప్పటికీ నిలుస్తుంది గనక, మిమ్మల్ని ఘనపరుస్తారు. మీ భర్త కూడా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. అప్పుడు కుటుంబ జీవితం ఎంతో బావుంటుందని చాలా చక్కగా పేతురు వర్ణిస్తూ ఉన్నాడు. పూర్వం ఉన్న స్త్రీలను జ్ఞాపకం చేసుకోనండి. అందులో సారమ్మను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆమె ఎంతగా తన భర్త అబ్రహాముని ఇగోండి ఆయన నా యజమానుడంటూ సన్మానించింది. అతనికి ప్రేమతో లోబడింది. చక్కగా తన ధర్మం నెరవేర్చుకుంది. తన మంచి లక్షణాల చేత తన భర్తకు తను లోబడి ఉన్న విధానాన్ని బట్టి ఆమె తన్ను తాను అలంకరించుకొనింది. ఆ ప్రకారం ఆమె ఉండటం వలన యోగ్యముగా నడుచుకుంది. మంచి ప్రవర్తన కలిగి ఉంది కాబట్టి మీరు కూడా అలాగుంటే అలాంటి మంచి లక్షణాలు గలవారైతే, మీ భర్తకు లోబడేవారైతే, మీరు ప్రశంసించబడతారు. సారమ్మకు మీరు కూడా ఆత్మీయ పిల్లలవుతారు అని వ్రాస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, అంతేకాదు భర్తలతో కూడా చెప్తున్నాడు. పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారు. జీవమనే కృపావరం. ఈవేళ మనం జీవిస్తూ ఉన్నాము. దేవుని కృప వలన బ్రతుకుతూ ఉన్నాము. దేవుడు ఈ జీవాన్ని ఇచ్చాడు. ఈ జీవం వివాహమైన వారి విషయంలో ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్నారు. ఇది దేవుడి చేత ఇరువురికి లభించిన భాగ్యం. కాబట్టి మీరేం చేయాలంటే ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించండి. ఆమె బలహీనత అంతా భర్త యొక్క మంచి లక్షణాలతో బలహీనతను సరిచేయాలి. బలహీనురాలని ఎక్కువ చేయకూడదు.
నాకు భార్యగా వచ్చింది, నాకన్నా తక్కువ అని భర్త అనకూడదు. జాగ్రత్త కలిగి ఎప్పుడైతే వ్యవహరిస్తాడో, మంచిగా ఆమెను ప్రేమిస్తాడో, తనకున్న బలహీనతలు, తనకున్న మంచి సుగుణాల చేత కప్పిపుచ్చుతాడో, అంటే తనకు సహకారంగా నిలుస్తాడు. ఉదాహరణకు భార్య ఒక విషయంలో బలహీనరాలుగా ఉంటే, ఆ విషయంలో భర్తకు అనుభవం గనుక ఉంటే, ఇతను సహాయం చేయాలి. ఇలాగూ ఒకరికి ఒకరు, ఒకరి లోటుపాట్లు ఒకరు సరిచేసుకుంటూ, ఒకరికి ఒకరు అండగా నిలవాలి. భర్త కష్టపడి వస్తాడు. తను జీవనోపాధికి సంబంధించి ఏదో ఒక వ్యాపారమో, ఉద్యోగమో చేసి వస్తాడు. తను ఆ పని చేయగలడు. అలాగే స్త్రీ ఇంటిలో ఉండి ఇంటి పని చేసి భర్తకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయగలదు. ఇరువురు వాదులాడుకోకూడదు. ఎవరికి ఏ పని చేతనైందో అది ఇరువురు చేసుకుంటే కుటుంబం ఎంతో బావుంటుంది. అంతేగాని నీవు నా పని నీకొచ్చా? నీ పని నాకొచ్చా? అనుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు గొడవలతో నిండిపోతుంది. అందుకే అలాగుండదు. ఆమెకు రానిది నీకొచ్చు కదా! నీకు రానిది ఆమెకొచ్చు కదా! అందుకే నీ భార్యను ఎక్కువ బలహీనమైన ఘటమని సన్మానించు. అలాగని తక్కువ చేయమాకు. గౌరవించు. అప్పుడు నీ ప్రార్థనలకు ఆటంకం ఉండదు. ఇరువురు కలిసి ప్రార్థించగలుగుతారు. ప్రియ విశ్వాసులారా, ఏ ఇంటైతే భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటారో, వారిరువురు కలిసి అన్ని విషయాలు అర్థం చేసుకొని చక్కబెట్టుకుంటారు కాబట్టి, ఇరువురు మంచి మనస్సాక్షితో నెమ్మదిగా, సమాధానంగా ప్రార్థన చేయగలుగుతారు. అదే ఏ ఇంటైతే సఖ్యత లేదో భార్యకు, భర్తకు ఎప్పుడు గొడవలు జరుగుతూ, విరోధం ఎప్పుడైతే ఉంటుందో నెమ్మదుండదు. మంచి మనసుండదు. సమాధానం ఉండదు. సమాధానం లేని మనసుతో ఆ ఇంట భర్త ప్రార్థన చేయలేడు, భార్య ప్రార్థన చేయలేదు. ప్రార్థనకు ఆటంకం కలగొద్దంటే, దైవభక్తికి ఏ ఆటంకం కలగొద్దంటే, మీ వివాహ బంధం చక్కగా ఉండాలి. కుటుంబ జీవితం చాలా బావుండాలి. అపోస్తలులు అలనాడు యేసుక్రీస్తు సువార్త ప్రబోధమే కాదు, కుటుంబ జీవితాన్ని కూడా ఎంతో విలువనిచ్చి ఎన్నో విషయాలు బోధిస్తూ ఉండేవారు. ఎందుకంటే, కుటుంబంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇది అపోస్తలులందరూ వారు చేస్తున్న పరిచర్యలో, ఆ ప్రాంతాలలో బోధిస్తూనే ఉన్నారు. పౌలును కూడా చూడండి ఎఫెసీ పత్రికలో రాస్తాడు. ఇంకా ఇతర పత్రికల్లో కూడా కుటుంబాలకి, పిల్లలకి అవసరమైన మాటలు, పిల్లలకి భార్యాభర్తలకు అవసరమైన మాటలు, భార్యాభర్తలకి ఇలాగ వ్రాస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే కుటుంబం బావుండాలి. కుటుంబం బావుంటేనే సమాజంలో వారు విలువ కలిగి బ్రతకగలుగుతారు. 2 దేవునికి ప్రార్థించాలంటే కుటుంబం అంతా సమాధానంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. కుటుంబంలో సమాధానం లేనప్పుడు నీ ఇంటన ఎంతమందున్నా సమాధానం లేనప్పుడు మోకాళ్ళు వేయలేరు, ప్రార్థన చేయలేరు. కారణం ఏంటంటే ఇంట్లో సమాధానం లేదు. అందుకే అలాగ ఉండకూడదంటే భార్యలారా మీ భర్తలకు మీరు లోబడండి. ప్రేమతో లోబడండి. బానిసలుగా కాదు. భర్తలు కూడా భార్యలను బానిసలుగా కాకుండా, ప్రేమతో వారు మాకు లోబడుతున్నారని మీరు కూడా ప్రేమించి, వారిని ఎక్కువగా గౌరవించండి. వారి బలహీనతల విషయంలో తక్కువ చేయకుండా, మీరు వారి బలహీనతలు అర్థం చేసుకొని, దానికి తగినట్లుగా మీరు ఏర్పాట్లు చేసుకోవాలని చాలా చక్కటి మాటలు ఇరువురికి అందిస్తున్నాడు. ఎందుకంటే, ఇరువురు బావుంటేనే భార్య, భర్త బావుంటేనే ఆ ఇంట్లో బిడ్డలు బావుంటారు. భార్య, భర్త, బిడ్డలు బావుంటేనే ఆ కుటుంబానికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రియ విశ్వాసులారా, కుటుంబంలో సక్రమంగా ఉండాలి. కుటుంబం దేవుడిచ్చింది. అది దీవెన. కుటుంబాలు అనేవి దేవుడిచ్చిన వరమని చెప్పవచ్చు. చాలా ప్రేమలు, ఆప్యాయతలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో రకాల అనుభవాలు కుటుంబంలో ఉంటాయి. కుటుంబం చాలా విలువైంది. అందుకే కుటుంబాన్ని సక్రమంగా నిర్వర్తించుకోవాలి. కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరి బాధ్యత వారు సక్రమంగా నెరవేర్చాలి. 8వ వచనం నుంచి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. సమాధానాన్ని వెదికి వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉంది. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ నుండి సంఘంలో ఎలాగ ప్రవర్తించాలో చెప్తున్నారు. ఇప్పటి వరకు కుటుంబంలో భార్యాభర్త ఎలా ఉండాలి?
వారు కుటుంబాన్ని చక్కగా ఎలా చూసుకోవాలి అనే విషయాలు చెప్పారు. 8వ వచనం నుంచి మీరు ఏక మనస్కులై ఉండండి. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? సంఘంలో ఐక్యత ఉండాలి. ప్రేమ సమాధానాలు విస్తరించాలి. ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉండాలి. ఒకరి సుఖదుఖాలలో ఒకరు పాలు పొందాలి. ఎవరికైనా సంతోషం కలిగిందా? సంఘం అంతా వారితో కూడా సంతోషించాలి. ఎవరింట్లో అయినా బాధగా ఉందా? సంఘం వారి దుఃఖంలో పాలు పంచుకొని వారికి ఓదార్పు కలిగించాలి. సహోదర ప్రేమ విషయంలో మంచిగా ఉండాలి. ప్రేమలో లోపం ఉండకూడదు. కరుణా చిత్తులై ఉండాలి. వినయ మనస్కులుగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించండి. ఒకరితో ఒకరు కరుణగా ఉండండి. మంచిగా ఉండండి. ఆశీర్వాదానికి వారసులవ్వటానికి దేవుడు పిలిచాడు గనక, పిలుపుకు తగినట్లుగా జీవించాలి. అంతేకాదు ఎవరు కీడుకి ప్రతి కీడు చేయొద్దు. యేసుని ఆరాధిస్తున్న వారు కీడుకి ప్రతి కీడు ఎవరికీ చేయకూడదు. ఎందుకంటే దేవుడంటాడు, పగ తీర్చుకోవడమేనా, న్యాయం తీర్చడమేనా నా పని. నీ పని కాదు. నీవు నువ్వు జాగ్రత్తగా ఉండాలని దైవలేఖనాలు సెలవిస్తున్నాయి. కీడుకి ప్రతి కీడు ఎవరు చేయొద్దు. ఎవరో దూషించారని ప్రతి దూషణ మనం చేయకూడదు. వారు దూషించారు, సరే వదిలేయండి. దేవుడున్నాడు. వారి దూషణ వారి మీదకే వస్తుంది. నీవు నేను మౌనంగా ఉంటే ఎంతో మంచిది. దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. దావీదుని షిమి అనే వ్యక్తి చీపో చీపో దావీదా అంటూ దూషిస్తూ ఉన్నాడు. పక్కనున్న వారంటారు, ఒక్క ఆజ్ఞ చంపేస్తాము అంటారు. దావీదంటాడు, అలాగా చెయ్యొద్దు. అతని యొక్క దూషణ మాటలను బట్టైనా దేవుడు నన్ను కనికరిస్తాడేమో! అతను అలా మాట్లాడనివ్వండి అంటాడు. అంతేగాని బదులు దూషించడం గాని, హాని చేయడం గాని ఏమీ చేయలేదు కదా! అలాగే మనం కూడా ఉండాలి. మన సంఘం. దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైన మనం ఎవరికీ హాని చేయకూడదు. ఎవరిని దూషించకూడదు. కీర్తనల గ్రంథం 34 కీర్తన 12, 16 వచనాల్ని ఇక్కడ పేతురు ఉదాహరణగా తీసుకొని మాట్లాడుతున్నాడు. జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలంటే, మంచి జీవితం కావాలంటే, జీవమును ప్రేమిస్తున్నావంటే, నీకు జీవం అంటే సంపూర్ణంగా ఆయుష్ కలిగి, దీర్ఘాయువు కలిగి బ్రతకాలనుందా? అంటే నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? అయితే విను. చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను తపతపు మాటలు చెప్పకుండా పెదవులను కాపాడుకో. నాలుక జాగ్రత్త, పెదాలు జాగ్రత్త. చెడ్డ మాటలు మాట్లాడొద్దు. కీడు నుండి తొలగిపో. మేలు చెయ్యి. సమాధానాన్ని వెతుకు. వెంటాడు. సమాధానాన్ని వెతుకు. దాన్ని అవలంబించు. దాన్ని పాటించు. ప్రియ విశ్వాసులారా, దేవుని పిల్లలమైన మనం మేలు చెయ్యాలి. కీడు చేయకూడదు. నేను కీడు చేయనండి అంటే సరిపోదు. మేలు కూడా చెయ్యాలి. నేను మేలు చేయనండి, కీడు చేయనండి ఇలాగుండకూడదు. అది దేవుడు మెచ్చుకోడు. మేలు చేయకుండా ఉండటం కూడా కీడుతో సమానం. మేలు చెయ్యాలి. కీడు చేయకూడదు. చెడ్డదాన్ని అసహ్యించుకోవాలి. మంచిదాన్ని ప్రేమించాలి. చెడ్డదాన్ని పాటించకూడదు. మంచిదాన్ని పాటించాలి. దేవునికి ఇష్టమైన పిల్లలంగా మనం ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు చూస్తున్నాడు. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంది. వారి ప్రార్థనల మీద ఆయన చెవులున్నాయి. అంటే ఆయన వింటున్నాడు. నీవు నీతిమంతుడివైతే నీ ప్రార్థన ఆయన తప్పక ఆలకిస్తాడు. అయితే కీడు చేసేవారికి ఆయన ముఖము విరోధంగా ఉంది. కీడు చేసేవారికి ఆయన ప్రతి కీడు చేస్తాడు. కీడు చేసేవారు దేవునికి నచ్చరు. నీవు మంచి చెయ్యి. జీవాన్ని ప్రేమించు. ఉత్తమమైన దాన్ని కోరుకో. సత్ప్రవర్తన కలిగి ఉండు. మంచి జీవితాన్ని జీవించు. చక్కగా ఉండాలి. 13వ వచనం నుంచి మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ, భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఇంకా మాట్లాడుతున్నాడు. మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగుండాలి. అలా ఉంటే ఎవరు హాని చేస్తారు? మంచి విషయాల్లో ఆసక్తి ఉండాలి. మంచి కార్యాలు చేయాలి. మంచి మాటలు మాట్లాడాలి. మంచి పోరాటం పోరాడాలి. నియమం ప్రకారం మంచిగా జీవించాలి. మంచితనం అన్ని విషయాల్లో ఉండాలి. ఉంటే ఎవరు హాని చేయలేరు. ఒకవేళ ఎవరన్నా హాని చేస్తూ ఉన్నారా? నీతి నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని శ్రమ పరుస్తున్నారా? అయితే మీరు ధన్యులే. మీరు కంగారు పడొద్దు. బెదిరిపోవద్దు. భయపడొద్దు. కలవరపడిపోవద్దు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండండి. మీలో ఉన్న నిరీక్షణకు మిమ్మల్ని హేతు అడుగుతారు. ఏంటండి మీ విశ్వాసం? నమ్మకం ఏంటి? ఆధారం ఏంటి? అని ఎవరైనా అడుగుతారు. అడుగుతున్నప్పుడు నీవు
వాళ్ళడిగే ప్రతి ప్రశ్నకు సాత్వికంతో, భయముతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నీ నిరీక్షణకు హేతు అడుగుతారు. యేసుని ఆరాధిస్తున్నావు, ఏం పొందుకున్నావు? అలాగడుగుతారు. ప్రతి వారికి సాత్వికంగా దేవుని యందుల భయం కలిగి, మంచిగా సమాధానం చెప్పే సిద్ధపాటు ఎల్లవేళలా ఉండాలి. హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకోవాలి. యేసుక్రీస్తు నీ హృదయం అనే ఆలయంలో ఆయనుండాలి. హృదయం మోసకరమైంది. ఘోరమైన వ్యాధి గలది. అందులో క్రీస్తుంటే వ్యాధి పోతుంది. మోసం పోతుంది. యేసు ఉంటే అది దేవునికి ఆలయమవుతుంది. యేసు రావాలంటే హృదయంలో ఉన్న చెడంతా పోవాలి. నీ చెడుని నీవు కడుక్కో. ఇప్పుడు యేసుని ఆహ్వానించు. యేసు నీలోకొస్తాడు. ఇంకను నిన్ను శుద్ధి చేస్తాడు. ఆయన నీలో ఉంటాడు. నిన్ను నడిపిస్తాడు. అప్పుడు అంతా జయమే కదా! అంతా మేలే కదా! ప్రియ విశ్వాసులారా, అయితే నీతి నిమిత్తం ఒకవేళ శ్రమ పడినా మీరు ధన్యులే అంటున్నాడు. చూడండి 16 వచనం. ఇప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున నిష్ప్రవర్తన మ్- మీద అపనిందలు వేయువారు సిగ్గుపడతారు. మీరు మంచిగా ఉంటే, మీరు గనక సత్ప్రవర్తన గలవారైతే, ఎవరైతే నిందలు వేస్తున్నారో వారే సిగ్గుపడతారు. మీరైతే మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. ఏ తొందరపాటు మీరు చూపించవద్దు. 17వ వచనం నుంచి దేవుని చిత్తం మూలముగానున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహుమంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో శ్రమ చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ప్రియ విశ్వాసులారా చూడండి. ఒకవేళ దేవుని చిత్తం మూలంగా అయితే మేలు చేసి శ్రమ పడడం కన్నా కీడు చేసి శ్రమ పడడం మంచిదే అనుకోనండి. ఎందుకంటే దేవుని కోసం మీరు అలాగ చేస్తున్నారు. దేవుని కోసం మేమెందుకు చేయాలండి అంటారా? క్రీస్తు మనందరిని దేవుని దగ్గరికి తెయడానికి అనీతిమంతులైన వారి కోసం, శత్రువులైన వారి కోసం, బలహీనులు, యోగ్యులు కాని వారు, దేవునికి దూరస్తులు అలాంటి మనందరి మీద ఆయన దయగలిగిన వాడై శరీర విషయంలో మన కోసం చంపబడ్డాడు. మన శరీరం మన కోసం గాయపరచబడింది. ఆయన మన కోసం తన శరీరంలోని ప్రాణాన్ని విడిచాడు. సమాధి చేయబడ్డాడు. మృతులలో నుండి ఆయన లేపబడ్డాడు. పరిశుద్ధాత్మ ఆయన్ని లేపాడు. పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. నీతి విషయంలో నిరంతరం జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఎవరైనా దేవుని నిమిత్తం మిమ్మల్ని శ్రమపరిస్తే, నీతి నిమిత్తం మీకు కష్టాలు కలగచేస్తే మీరు ధన్యులే. కంగారు పడవద్దు. మంచిగా ఉండండి. మీ మంచి ప్రవర్తనతో జవాబివ్వండి. అందరి నోళ్ళు మూతపడతాయి. నిందలు వేసిన వారే సిగ్గుపడతారు. మీరు మాత్రం మీ యోగ్యమైన ప్రవర్తన కనపరచండి. ఎందుకంటే క్రీస్తు అందరి కోసం శ్రమ పడ్డాడు కదా! ప్రియ విశ్వాసులారా. పేతురు ఈ మాటలు అనుభవంతోనే చెప్తున్నాడు. ఒకసారి మన అపోస్తలుల కార్యాల గ్రంథంలో చదివితే, యేసు నామం పేరట ఏ అద్భుతం చేయొద్దు, యేసు నామాన్ని అసలు ప్రకటించవద్దని సభ ఎదుట నిలబెట్టి గట్టిగా బెదిరించారు. పేతురు, యోహానులు ధైర్యంగా మాట్లాడారు. "ఈ నామాన్ని మేము ప్రకటించకుండా ఉండలేము. నీ మాట వినటం కన్నా దేవుని మాట వినటం శ్రేష్టం కదా!" అని వారి ముందు ఎదిరించి మాట్లాడారు. ఎందుకో తెలుసా? వారు తప్పు చేయట్లేదు. శ్రమపడిన క్రీస్తుని గురించి, అందరికీ రక్షణిచ్చే క్రీస్తుని గురించి బలంగా ప్రకటిస్తున్నారు. అందు విషయంలో వారికి ఎవరైనా కష్టం కలగచేస్తారా? దూషిస్తారా? లేదంటే కొడతారా? తిడతారా? ఏమన్నా చేసుకోనివ్వండి. వాళ్ళు చేసేది మంచి పని కదా! దేవుడిని ప్రకటిస్తున్నారు కదా! అందుకోసం వాళ్ళు భయపడరు. అదే చెప్తున్నాడు. సంగమా, మీరు ఎందరో వస్తారు. వాళ్ళందరికీ మీ ప్రవర్తన జవాబివ్వాలి గానీ, మీరు కీడు చేయాల్సిన అవసరంలా. వారు దూషించారని మీరు దూషించాల్సిన అవసరంలా. వారేదో అన్నారని మీరు ఇది, అది అయిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీతి నిమిత్తం, క్రీస్తు నిమిత్తం మీరు హింసపడుతుంటే అది మీకు మేలే. మీరు ధన్యులే. ఎందుకంటే ఆయన మనందరి కోసం చనిపోయాడు. దేవుడే మనందరి కోసం సంపూర్ణ మానవుడయ్యున్న మానవుడిగా దిగివచ్చి, మన యొక్క మానవతలోని అన్ని రకాల అనుభవాల్ని అనుభవించి, మన కోసం శ్రమపరచబడి తన శరీరమందు గాయాలు పొంది మరణించిన మరణించి తిరిగి లేచిన మన ప్రభువే మనకు మాదిరి. ఆయన్ను ప్రకటించే విషయంలో సిగ్గుపడొద్దు. నిందలన్నీ అవే పోతాయి. ఆయన కోసం శ్రమ అయినా ముందుకే సాగండి గాని, వెనక అడుగు వేయొద్దని ధైర్యంగా చెప్తున్నాడు. 20వ వచనం నుంచి. దేవుని దీర్ఘశాంతము ఇంక
కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుటకు కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఇంకను ఈ విషయాన్ని వివరిస్తూ మాట్లాడుతున్నాడు. మీరు శ్రమను అనుభవిస్తున్నారా? ఏమి కంగారు పడవద్దు. మీరు కృంగిపోవద్దు. ఆ శ్రమ మీకు మేలుకే. మీరు మంచి కోసం శ్రమ పడుతున్నారంటే అది మీకు దీవెన తెస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యేసు కోసం, మన కోసం శ్రమ పడ్డాడు. యేసే మనకు మాదిరి. ఆయన్ని చూడండి అని చెప్తూ దేవుని దీర్ఘశాంతం ఇంకా నిలిచి ఉంది. నోవహుతో దేవుడు ఆదికాండంలో మనం 6వ అధ్యాయం నుంచి నోవహు యొక్క వివరాలు చూస్తాము. ప్రియ విశ్వాసులారా, నోవహు అనే వ్యక్తి ఆ తరం వారిలో మంచివాడిగా దేవుని దృష్టికి కనబడ్డాడు. ఇప్పుడు దేవుని స్వరం అతనికి ఇలాగ చెప్పింది, నోవహు ఒక ఓడ తయారు చెయ్యి. ఇదిగో తితిసారకపు మ్రాను తీసుకొనిరా. నేను చెప్పే కొలతలతో 3 అంతస్తులు గలదిగా ఒక ఓడ తయారు చెయ్యి అని చెప్పాడు. ఎందుకు అనుకున్నావు? భూమి మీదకు జల ప్రళయం రప్పించబోతున్నాను. జలం ప్రళయంలాగా వస్తుంది. అదందరిని ముంచెత్తుతుంది. ఓడ తయారు చేసుకో. ఓడలో ఎక్కిన వారందరికీ క్షేమం. ఓడ వెలుపల ఉన్నవారికి భద్రత లేదు అని దేవుడు సూటిగా చెప్పాడు. ఇప్పుడు నోవహు ఓడ తయారు చేయడం ప్రారంభించాడు. ఓడ తయారు చేయడానికి వేద పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్న కాల వివరాలేంటంటే 120 సంవత్సరాలు పట్టిందని. 120 సంవత్సరాల పాటు ఈయన కుటుంబం అంతా ఓడ తయారు చేసే పనిలో నిమగ్నం అవుతూ ఓడను కొద్ది కొద్దిగా నిర్మిస్తూ దానికొక రూపాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఈ సమయంలో అందరూ అడుగుతారు. చుట్టుప్రక్కల వారు గమనిస్తారు. గమనించే వారికి అందరికీ ఆత్మరూపిగా ప్రభువు నోవహులో ఉండి క్రీస్తే ఆత్మగా ఉండి పవిత్రాత్మ ద్వారా నోవహుని సాధనంగా ఉంచి దేవుడే వాళ్ళందరికీ సువార్త చెప్పాడు. జలప్రళయం రాబోతుంది. ఇందులోకి ఎక్కిన వారు రక్షించబడతారు. ఇందులోకి ఎక్కని వారందరి మీదకు జలాలు ముంచెత్తుతాయి. 120 సంవత్సరాల పాటు దేవుడు నోవహు ద్వారా ఆ తరం వారికి సువార్త చెప్పాడు. వారు చెరలో ఉన్న ఆత్మలుగా పరిగణించబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళకి మంచి గిట్టలేదు. వారు చెరలో ఉండిపోయారు. చెరలో ఉన్నవారిగా వారలా మిగిలిపోయారు. ఎందుకంటే వారు విడుదలలోకి నశించిపోయే ఆ శిక్షలోకే వెళ్ళడానికి ఇష్టపడ్డారు. నోహు మాట ఎవరు వినలేదు. విన్నది 8 మంది. నోవహు, అతని కుటుంబ సభ్యులు. ఈ 8 మందే ఓడ ఎక్కారు. ఓడ ఎక్కిన వారు రక్షించబడ్డారు. అది నీటి బాప్తిస్మంగా పరిగణిస్తూ సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు పేతురు. ఆనాటి ఆ జలప్రళయంలో ఆ 8 మంది మాత్రమే కాపాడబడ్డారు. ఈనాడు ఆ ఓడ క్రీస్తే. రక్షణ ఓడ క్రీస్తే. మరి నీటి బాప్తిస్మం అంటామా? క్రీస్తుని విశ్వసిస్తున్నాము. ఇక ఈయనను మా సొంత రక్షకుడిగా మేము అంగీకరించి జీవితమంతా ఈయనకి మేము లోబడి జీవిస్తాము అని చెప్పడానికి మన శరీరంతో చూపించే ఒక గుర్తు నీటి బాప్తిస్మం. కానీ అంతకన్నా శ్రేష్టమైంది ఆత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనల్ని క్రీస్తు పోలికగా దినదినం రూపుదిద్దుతూ ఉంటాడు. ఆ ఆత్మ బాప్తిస్మం ఎప్పుడు వస్తుందంటే నీటి బాప్తిస్మం పొందాలి. నీటి బాప్తిస్మం అయినా ఎప్పుడు పొందాలి? మనసు మారి దేవుని కోసం ఇష్టలుగా జీవిస్తాం అన్నప్పుడు పొందితే, అలాగు తీర్మానం తీసుకొని దేవుని దగ్గర వారి పాపాలన్నీ ఒప్పుకున్న వారందరికీ దేవుడు తన ఆత్మ సహాయం ద్వారా వాటి నుంచి నడిపిస్తూ ఉంటాడు. మార్పు తీసుకొస్తూ ఉంటాడు. వారెలా సాగాలో, ఎలా జీవించాలో, ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలో తెలియచేస్తూ ఉంటాడు. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు అనే ఆ వాడు మనం కూడా ఎక్కితే నోవహు తయారు చేసిన ఓడనెక్కిన వారు భద్రంగా ఉన్నారు. రక్షణ ఓడ యేసే. యేసులోనికి వచ్చిన వారందరికీ క్షేమమే. నాడు జల ప్రళయం వచ్చింది. ఇదిగో అగ్ని ప్రళయం రాబోతా ఉంది. దేవుడే అగ్నిగుండములో తనకు
అవిధేయులైన వారందరిని, వాక్య విరోధులైన వారందరిని, దేవుడిని తిరస్కరించిన వారందరిని, ఇదిగో ఆనాడు నోహ చెప్తుంటే మాటలు వెక్కిరించి మాటనెవ్వరు నమ్మలేదే. ఈవేళ కూడా దైవ సేవకులు నిలబడి ఎంతో వాక్య పరిచర్యలు చేస్తుంటే, ఆ వాక్యాలను విశ్వసింపని ఈ తరం వారున్నారే. ఇలాంటి వారందరూ ఆనాటు ప్రజలు ఎలాగైతే నీళ్ళలో కొట్టుకుని పోయారో, చనిపోయారో, విశ్వసింపని వారందరూ అగ్నిగుండంలో పారవేయబడతారు. కాలుతా ఉంటారు. అది వేదన, అది యాతన. ఆ స్థలానికి పోవద్దు అంటే యేసు నేడే నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. మరణించిందెందుకు? నా పాపాలు తొలగించడానికి. తిరిగి లేచాడు. ఆయన సజీవుడు గనక, ఆయన దేవుడు గనక, ఆయన మరణం ఆయన్ని బంధించి ఉంచలేదు గనక ఆయన తిరిగి లేచాడు. మరాయన తిరిగి లేయడానికి సాదృశ్యం ఏంటి? ఆయన నందున్న వారిని ఆయన తిరిగి లేపుతాడు. తిరిగి లేపి తనతో కూడా ఉండునట్లుగా తన దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. దూతల మీద, శక్తుల మీద, ఆ సమస్త అధికారం మీద ఆధిపత్యం పొందుకున్నాడు. దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడిగా ఉన్నాడు. త్వరలో రాబోతూ ఉన్నాడు. ఈవేళ ఆయన విశ్వసించి రక్షణ అనే ఓడను నీవెక్కగలిగితే, ఈ ఓడలో భద్రంగా ఉంటావు. యేసు రాజ్యం వరకు నువ్వు నడిపించబడతావు. ఈ ఓడలోనికి రాకుండా వెలుపలే ఉన్నావో, నీవక్కడే ఆగిపోతావు. మీరు ఈ ఓడనెక్కారు కదా! ఓడలో నుండి వెనక్కెళతారా? ఈ ఓడలో సాగుతున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు. యేసులో సాగుతున్నప్పుడు కొన్ని శ్రమలు రావచ్చు. నువ్వేం చేయకుండానే నిన్ను హింసించవచ్చు, దూషించవచ్చు, దండించవచ్చు. కంగారు పడవద్దు. యేసు కూడా మరణించి, మరణ వేదనలు పొందుకొని, మరణించి, సమాధి చేయబట్టి తిరిగి లేచాడు కదా! అలాగే ఈవేళ ఎదురవుతున్న ఈ చిన్న సమస్యలు, శ్రమలు అల్పమైనవే. ఇవి మహిమను తీసుకొచ్చేవే. అందుకే ఎవరు కృంగిపోవద్దు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండండి. గత అధ్యాయంలో చూసాము. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండమని, చాలా జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉండమని మనం చదివాము. ఈ అధ్యాయంలోనేమో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణకు హేతువు అడుగుతారు అనేకులు. "నువ్వు దేవుడిని నమ్మితే ఎందుకమ్మా నీకిన్ని శ్రమలు?" అంటారు. అలా అడిగే ప్రతివానికి సాత్వికంతో, భయముతో సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అలాగుండాలంటే మీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే, క్రీస్తు నీలో ఉంటాడు. నిన్ను ధైర్యపరుస్తాడు. నీకు సమాధానం చెప్పడం నేర్పిస్తాడు. ఇదిగో ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా నేను చెప్పాను కదా! మొదట కుటుంబం. కుటుంబంలో నువ్వెలాగుండాలో, నీ బాధ్యత ఎలా నెరవేర్చాలో ఈ ప్రభువే నిన్ను నడిపిస్తాడు. 2 నీవు సంఘంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఏక మనస్సు, కరుణా హృదయం, వినయ మనస్కత, ఒకరి యెడల ఒకరు మేలు చేయడం, కీడు చేయకుండా, దూషణ చేయకుండా, ఇలా సత్ప్రవర్తన కలిగి జీవించడం ఎలా సాధ్యమంటే క్రీస్తు నీ హృదయంలో ఉంటే సాధ్యం. ఇదిగో మరి సమాజంలో కూడా ఎదురవుతున్న శ్రమలన్నింటిని తట్టుకొని సాత్వికంతో, భయంతో అడిగే ప్రతివానికి సమాధానం చెప్తూ, ఈ మంచి ప్రవర్తనే నిందలు వేసేవారు సిగ్గుపడేలాగా చేయగలగాలంటే నీకు ఈ క్రీస్తే కావాలి. నీ కుటుంబం బావుండాలా? క్రీస్తుని నీ హృదయమందు ప్రతిష్ఠించుకో. నువ్వు సంఘంలో మంచి ప్రవర్తన గలవాడివై ఉండాలని కోరుకుంటున్నావా? క్రీస్తుని నీ హృదయమందు ప్రతిష్ఠించుకో. నీ చుట్టుప్రక్కల ఉన్న సమాజానికి నీవు యేసయ్య బిడ్డగా, వాగ్దానాలకు వారసుడిగా ఉండటానికి పిలువబడిన బిడ్డ ఎలాగుంటాడో అందరికి చూపించగోరుతున్నావా? అయితే క్రీస్తుని నీ హృదయమందు ప్రతిష్ఠించుకో. అలనాడు నోవహు కట్టిన ఓడలోనికి రమ్మని ఆహ్వానించాడు నోవహు. నోవహులో ఉండి ప్రభువే పిలిచాడు. ఎవరు వినలేదు. ఈవేళ మీరు విన్నారు. విన్న మీరు కలవరపడొద్దు. క్రీస్తులోనికి వచ్చారు. వచ్చిన మీరు బయటికి వెళ్ళిపోవద్దు. కష్టాలొచ్చాయని, నష్టాలొచ్చాయని అనుకోని దిగులు పడి, జడిసి పారిపోవద్దు. ముందు మహిమలోకి ప్రవేశిస్తాము. కాబట్టి చక్కగా ఉండండి. మంచి ప్రవర్తన గలవారై ఉండండి. ప్రియ విశ్వాసులారా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. యేసు శ్రమల ముందు మన శ్రమలు ఎన్నతగినవి కావని రెండవ అధ్యాయం చూపిస్తుంటే, శ్రమలలో మన జీవిత విధానం శ్రమైనా, కష్టమైనా, ఎలాగైనా మన ప్రవర్తన ఎలాగుండాలో నేర్పిస్తుంది మూడవ అధ్యాయం. నాలుగవ అధ్యాయంలో కూడా శ్రమల గురించిన మాటలు, మనం అవలంబించవలసిన పద్ధతులు మరికొన్ని ఉన్నాయి. తర్వాత పాఠంలో మనం వివరాలన్నింటినీ ధ్యానం చేసుకుందాము. మరొకసారి ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోనండి. మీ కుటుంబ జీవితం బావుండాలి. కుటుంబంలో ఎవరి బాధ్యత వారు సక్రమంగా నెరవేర్చండి. మీరు సంఘంలో ఉన్నారు.
సంఘంలో ఉన్నామంటే మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లలమంటే దేవుని పోలికలు మనలో ఉండాలి. మంచి ప్రవర్తన గలవారమై ఉండాలి. సమాజంలో మనం చక్కటి ఆదర్శవంతంగా ఉండాలి. ఎదురాడేవారు, కష్టపెట్టేవారు ఎన్ని రకాల పరిస్థితులు మనకెదురైనా క్రీస్తునే చూపించాలి. ఈ 3 సక్రమంగా ఉండాలంటే క్రీస్తు నీలో ఉండాలి. ప్రియ విశ్వాసులారా, శ్రమకు గడియవద్దు. ఎందుకంటే నోహును వాడ చేయమన్నాడు. నోహు వాడ చేసుకున్నాడు. మరి వాడ చేసిన నోహుని, అతని కుటుంబాన్ని దేవుడు కాపాడలేదా? నిన్ను, నన్ను కూడా క్రీస్తులోనికొచ్చామే. ఈ క్రీస్తు అనే రక్షణ ఓడలో ఉన్న నిన్ను, నన్ను కూడా ఆయన కాపాడుతాడు. ప్రియ విశ్వాసులారా, ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఆయన ఆకాశంలోనికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళాడు. అన్నింటిపైన ఆధిపత్యాన్ని పొందాడు. అన్నింటి మీద ఆధిపత్యం పొందిన యేసు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వాన ఉన్న యేసు నేడో రేపో వచ్చి సిద్ధపడిన వారందరినీ తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళడానికి యేసు రాబోతున్నాడు. వెళ్ళడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.